ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినలా అతడు మరణమునొందడు, ఆవశ్యముగా అతడు బ్రతుకును. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినలా ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినలా ఆయన బహుగా క్షమించును. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు, ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు. ఆకాశం భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఆయన మార్గముల కంటే మన మార్గములు, ఆయన తలంపుల కంటే మన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ద్విమనస్సుకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. భక్తుడి విధంగా అంటున్నాడు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడైనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక కనికరింపబడదని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. ఆయనను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనబరుచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడగును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తినతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలుగా ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీవు మాకు దొరుకు కాలమునందు మేము నిన్ను వెతుకుచు నీవు సమీపంలో ఉండగా నిన్ను వేడుకొనుచు మా చేతులను శుభ్రము చేసుకుని మా హృదయములను పరిశుద్ధపరచుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, సమస్త భక్తినతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా నీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఈ లోకంలో ఎదురుచూచుచు స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికే వారముగా ఉండటకు కృపచూపమని, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మాలో ప్రతి ఒక్కరిని మీరే మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.